హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భవానీ మ్యూజిక్స్. ఏం లేదండి, ఈరోజు నేను మీకు ఒకటి చూపిస్తాను. అదేంటి, ఎలా మిక్స్ చేయాలి అనేది మీరు నాకు చెప్పాలి. మోస్ట్లీ ఇది 90s కిడ్స్ ఎక్కువ రిలేట్ అవుతారు ఈ వీడియోకి, ఎందుకంటే నేను చూపించేది వాళ్ళకి ఎక్కువ తెలుసుంటుంది. నేనైతే యూజ్ చేసేదాన్ని నేను స్కూల్కి వెళ్ళే టైంలో. సో మోస్ట్లీ ఇప్పుడు అంతగా ఎవరు యూజ్ చేయలేరు అనుకుంటున్నాను. ఇంకా జెన్జీ అయితే మర్చిపోవచ్చు అనుకుంటున్నా. సో అదేంటంటే మనకు లిక్విడ్ బింది బాక్స్ ఉంటుంది కదా, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, మనం డిఫరెంట్ బొట్టు పెట్టుకోవచ్చు. సో అలాంటిది నేను శృంగేరి వెళ్ళినప్పుడు ఏంటి అంటే అక్కడ లిక్విడ్ బాక్స్ అనేది కాదు, పౌడర్స్ అనమాట. పౌడర్స్ అమ్ముతున్నారు అండ్ స్టాంప్స్. ఇప్పుడు అంటే పెట్టుకోవడం రాదు కదా డిఫరెంట్ స్టైల్స్లలో. సో అంటే నాకు రాదు. సో అక్కడ ఏంటి అంటే స్టాంప్స్తో సహా అమ్ముతున్నారు. నేనైతే తీసేసుకున్నాను, బాగుంటుంది కదా అని. ఇంకా మా పాప చిన్నగా ఉంది కదా, సో దానికి కొంచెం డిఫరెంట్ ఇప్పుడే పెట్టాలి, తర్వాత పెద్ద అయ్యాక ఆబ్వియస్లీ ఇప్పుడు నేనేమైనా పెట్టుకుంటున్నానా ఇది పెట్టుకోవడానికి. చూపిస్తాను, ఒకసారి చూసేయండి. తర్వాత నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. అండ్ ఇదే దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది మీ ముందే ఓపెన్ చేద్దామని నేను ఇన్ని రోజులు ఇలాగే పెట్టాను అనమాట. ఇప్పుడు చెప్పండి, నాకు కొద్దిసేపు పాజ్ ఇస్తాను. మీరు చెప్పండి, దీంట్లో ఏం మిక్స్ చేయాలి, ఏం మిక్స్ చేసి కలిపితే మనకు స్టిక్ అవుతుంది ఫేస్కి, చెప్పండి. అప్పటి వరకు నేను ఆలోచించండి, నేను ఇది అన్కవర్ చేసేస్తాను. సారీ. ఓకే, ఇంకా చూసారా, గుర్తుందా మీకు? గుర్తుకొస్తున్నాయి. నాకైతే మైండ్లో ఇదే వాయిస్ రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒక 6 కలర్స్ మీకు చూపిస్తాను. ఇవి అండ్ నెక్స్ట్ నాకు తెలిసైతే ఈ కలర్ కోసం అయితే నేను చాలా ఎగ్జైటెడ్గా ఉండేదాన్ని. ఇది కొంచెం ఇది ఏ కలర్ అంటారో నాకు తెలియదు, కొంచెం షైన్ అవుతుంది కదా. సో ఈ కలర్ కోసం అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉండేదాన్ని. ఇవైతే కలర్స్ 6 కలర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టాండ్స్ చూపిస్తాను. సో ఇవి స్టాండ్స్ అనమాట, మనకి పెట్టుకోవడం కోసం అని ఇచ్చేసారు. 5 స్టాండ్స్ ఇచ్చారు. సో ఇలా ఉంటాయి. నేను మీకు ఒక్కొక్కటి పిక్ తీసి నేను మీకు యాడ్ చేసి కూడా చూపిస్తాను. ఇలా అయితే అసలు కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఒక నిమిషం, ఇది చూసారా, నేను లాస్ట్లో మీకు పిక్స్ కూడా పెడతాను. వీటివి జూమ్ చేసి పిక్స్ పెడతాను, ఏ స్టాండ్స్ ఇచ్చాను అనేది. టోటల్ 5 స్టాండ్స్ 6 కలర్స్ ఇచ్చారనమాట. సో ఇవి నాకు తెలిసి ఇలా కనిపించట్లేదేమో అనుకుంటున్నా. ఇప్పుడు అసలైన క్వశ్చన్, ఆలోచించారా? చెప్పండి, దీంట్లో ఏం మిక్స్ చేయమంటారు? సో నేను కూడా అతన్ని ఇదే అడిగాను అనమాట. నాకు తెలియదు కదా, నేను ఎప్పుడు లిక్విడ్ బాక్సెస్లోనే యూజ్ చేశాను. నేను అడిగితే ఆయన ఏమన్నారు అని అంటే, మనము దీంట్లో పౌడర్లో ఏం మిక్స్ చేయము, ఓకేనా? సో దానికోసం మీరు ఏం చేస్తారని అంటే, ఇలా ఏదైనా బాటిల్ అంటే ఆయిల్ బాటిల్ తీసుకోండి. నేనైతే కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాను. అండ్ ఒక బౌల్. సో దీంట్లో కొంచెం ఆయిల్ అయింది, ఒక్క 10 డ్రాప్స్ ఎనఫ్. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఫస్ట్ మనం ఏదైనా ఒక కలర్ విప్పేద్దాము. సో డార్క్ ఉన్నదైతే బెటర్గా కనిపిస్తుంది కాబట్టి, సో ఇది కూడా కట్ చేద్దాము. నేనైతే ఈ కలర్ తీసుకుంటున్నా, కొంచెం బెటర్గా కనిపిస్తుంది వీడియోలో. సో ఏదైనా ఒక స్టాంప్ తీసుకుందాం. నేనైతే ఈ స్టాంప్ తీసుకున్నాను, మీకు చూపిస్తాను. నేను అన్ని స్టాంప్స్ వేసుకొని కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ స్టాంప్స్ పిక్స్ అనేవి వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఈ ఆయిల్ ఉంది కదా, మనం ఏదైతే ఆయిల్ తీసుకున్నామో ఆయిల్లో ఈ స్టాంప్ అనేది డిప్ చేయాలి. అయిపోయింది కదా, డిప్ చేసుకున్నాం కదా మనం ఆయిల్లో.
ఇప్పుడు ఏంటి అని అంటే ఏదైనా ఒక కలర్, నేనైతే ఫస్ట్ ఒక కలర్తో ట్రై చేస్తున్నాను. సో ఒక కలర్ని నేను వేసేస్తున్నాను. చెయ్యి మీద వేసుకుంటే మెస్ అయిపోతుందని ట్రై చేస్తున్నాను, కానీ చెయ్యి మీద వేసుకోవడమే బెటర్. సో డిప్ చేశాను అన్నమాట. కానీ కరెక్ట్గా స్టాంప్ కట్టుకోవాలి అది తెలిసి. ఇవన్నీ కూడా మనం ఒక పేపర్ మీద వేసుకోవడం బెటర్ ఏమో. సో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నేను వేసిస్తున్న స్టాంప్ వచ్చింది. అంటే అంత పర్ఫెక్ట్గా ఆయన చూపించినట్టయితే రావట్లేదు, కానీ వస్తుంది. నేను కొంచెం మంచిగా రాంగ్వి రబ్ చేస్తాను, అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది అతను చూపించినప్పుడు ఇంకో కలర్తో ట్రై చేస్తున్నా. అతను చూపించినప్పుడు మంచిగా వచ్చింది, ఇప్పుడేమో అసలు రావట్లేదు. అమ్మ మా హస్బెండ్కి తెలియదు, లేదంటే ఇది 100 రూపీస్. ఆల్రెడీ అన్నాడు నీకు రాదు, వాళ్ళు చూపించే వాళ్ళు వేరేలా చూపిస్తారు, వాళ్ళకి చాలా ప్రాక్టీస్ అని. నేను అసలు వినలేదు అనమాట, తీసుకున్నా. ఏమో తెలీదు, నా కూతురు కూడా అడుగుతుంది ఎందుకు రావట్లేదు అక్కడ వచ్చింది కదా అని. సరే ఏదో ఒకటి హ్యాపీ అంతే. సో నాలాగా మీరు కూడా ఎగ్జిట్ అయ్యి ఎప్పుడు తీసుకోకండి, మనకు రావట్లేదు, అంత పర్ఫెక్ట్గా రావట్లేదు, ఏదో వస్తుంది. కానీ అతను పెట్టినప్పుడు మంచిగా వచ్చింది. ఇలా నేను స్టాంప్స్ పిక్ అయితే మీకు యాడ్ చేస్తాను. సరే నాలా ఎంతమంది ఉంటారు చెప్పండి, అంటే ఎగ్జిట్ అయిపోయి తీసుకోవాలి అని తీసేసుకుంటాము, తీరా ఇంటికి వచ్చాక అది రాదనమాట, తర్వాత మనందరికీ తింటాం. సో నాకైతే మంచిగా ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ వద్దు అన్నా తీసుకున్నాను. ఇక్కడే కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా అదే పని చేస్తాను. మా హస్బెండ్ అంటాడు దానికన్నా ఎక్కువ నువ్వే చేస్తావు అన్నీ అని. సో మా పాపం నా కూతురు ఎక్కువ ఏం అడగదు, ఒక చిన్నే అడుగుతుంది, లేదంటే అసలు అడగదు అది. ఇంకా నేనే అనమాట, అక్కడ ఏమన్నా కొత్త థింగ్స్ ఉంటే అవన్నీ నేనే అడుగుతాను. సరే మీకైతే ఎలా అనిపించింది వీడియో? సో ఇది చెప్పాలంటే ఇది ఒక ఫ్లాప్ అనమాట. మీరు కూడా ఎప్పుడైనా కనిపిస్తే ఆ విషయంగా వేసేసుకున్నాము స్టాంప్స్ అని తీసుకోకండి, ఇది ఒక ఫ్లాప్ థింగ్. వాళ్ళకైతే వచ్చింది, మనకైతే కొంచెం కష్టము రావడము. సో పర్టికులర్ అతను ఏమని చెప్పాడు అని అంటే, ఆయిల్లో వేసి మీరు ఆయిల్ దాంట్లో జస్ట్ ఈ స్టాంప్స్ డిప్ చేసి కలర్లో డిప్ చేసి పెట్టేసుకోండి వచ్చేస్తుంది అన్నాడు. సో ఆయన కూడా సేమ్ అదే చూపించాడు నాకు. ఆయన దగ్గర అయితే మంచిగా సూపర్గా వచ్చినాయి అనమాట. ఇప్పుడు నేను డిప్ చేస్తే అంత ముద్ద ఇట్లా మొత్తం ఏంటి కలర్కి కలర్ అతుక్కుంటుంది, ఏం రావట్లేదు, హోలీ కలర్ లాగా అతుక్కుంటుంది. సో ట్రై చేయాలన్నమాట. ఇది స్టాంప్స్ మమ్మీ, అంటే నా కూతురికి కూడా పాపం అర్థం కావట్లేదు యాక్చువల్లీ, అంటే కరెక్ట్గా వస్తే తనకు అర్థమయ్యేది బొట్టు అని. సో ఇది ముద్దలా వస్తుంది కాబట్టి అర్థం కావట్లేదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, బాయ్ బాయ్.